ఎప్పుడైనా ఒక దేశానికి యుద్ధం వచ్చినప్పుడు పక్క దేశాలు కూడా ఏదో ఒక రోల్ అయితే ప్లే చేస్తాయి. సో అలాగా ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చినప్పుడు ఇటు చైనా ఆల్రెడీ తోక ఆడించడం మొదలుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ఊర్లకి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఇలాంటివి చేయడం మొదలుపెట్టింది. ఆ విషయాలకు సంబంధించి మనం కూడా పరిశీలించడం, దాంతో మాట్లాడడం, డిప్లొమాటిక్గా డిస్కస్ చేయడం చేస్తున్నాం. ఇదే టైంలో మనకి మనకి ఎట్లాగైతే పాకిస్తాన్‌కి మనకి 3320 కిలోమీటర్ల బార్డర్ ఉంటదో, ఇండియాకి, బంగ్లాదేశ్‌కి మధ్య కూడా 4096 కిలోమీటర్ల బార్డర్ ఉంటది వాళ్ళకి, మనకి. సో, అంత దగ్గరగా మనం వాళ్ళు ఉంటామనమాట. సో, అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ మధ్య ఒకటైనాయి. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు సంక్షోభం అంటారు. ఆగస్టు 5వ తేదీ మనకి ఆమె షేక్ హసీనాని ఆమె పారిపోయి వచ్చేసింది అక్కడ అల్లర్లలో. అధ్యక్ష భవనం మీద కూడా అటాక్ చేశారు. సో, అప్పటి నుంచి కూడా కొత్తగా అక్కడ ఇంటీరియం గవర్నమెంట్ ఏర్పాటైంది. మొహమ్మద్ యూనస్ అని ఒక ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ వచ్చిన బంగ్లాదేశీ ఆయన ఆధ్వర్యంలో ఇంటీరియం గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇండియాకి, బంగ్లాదేశ్ మధ్య అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉండే హిందువులు, బంగ్లాదేశ్ టోటల్ పాపులేషన్లో హిందువుల సంఖ్య దాదాపు 8% ఉంటుంది వాళ్ళ మొత్తం పాపులేషన్లో. అది స్ప్రెడ్ అయి ఉంటుంది అన్ని జిల్లాల్లో. సో ఈ హిందువులు మొదటి నుంచి కూడా అవామీ లీగ్కి సపోర్టర్స్గా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడున్న ప్రజలంతా కూడా అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఉద్యమించారు. చాలా అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి. ఎందుకంటే అవామీ లీగ్ ముఖ్యంగా రిజర్వేషన్స్, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, మన 1971లో మనం ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఇందిరాగాంధీ సహాయంతో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉండి, పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది. సో ఆ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ తరఫున ఇండియా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇండియన్ పాకిస్తాన్ వార్ జరగడం. ఆ వార్లో పాకిస్తాన్ ఓడిపోయింది. 93,000 మంది సైనికులు సరెండర్ అయిపోయినాడు. అందులో భాగంగా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది. అంటే ఈ బంగ్లాదేశ్ ఏర్పాటుకి ఇండియా సహాయపడింది. ఇండియా లేకపోతే బంగ్లాదేశ్ ఏర్పడేదే కాదు. అందువల్ల అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఇండియాతో మంచిగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఇండియా వల్ల ఏర్పడింది అని చెప్పి. కానీ తర్వాత ఇప్పుడొచ్చిన ఈ యూనస్ అయితే మాత్రం ఇండియాని ఒక ఎనిమీగానే చూస్తున్నాడు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఈ అవామీ లీగ్కి ఇండియా సపోర్ట్ చేయడం, ఆమెను షేక్ హసీనాకి ఇండియా అసైలం కల్పించింది, అంటే రాజకీయ ఆశ్రయం కల్పించింది. మన దేశంలో ఆమెను దాచిపెట్టింది. అందుకని ఆమెను మాకు అప్పగించండి అని కూడా అతను డిమాండ్ చేస్తున్నాడు. అట్లాగే అవామీ లీగ్ను కూడా బ్యాన్ చేశాడు. ఈ క్రమంలో ఏమైందంటే కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనేక అల్లర్లు జరిగాయి. ఒక సంస్థ, హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ కౌన్సిల్ అని ఉంది, అంటే మైనారిటీల ఫెడరేషన్. ఈ మైనారిటీల ఫెడరేషన్ ప్రకారం ఆ సమయంలో 2010 సంఘటనలు చోటు చేసుకున్నాయి 49 జిల్లాల్లో. మొత్తం 157 హిందువుల ఇళ్లను దోచుకున్నారు లేదా తగలబెట్టారు. తర్వాత 69 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. దాంట్లో భాగంగా అఫ్సల్గా 5 మంది చనిపోయారు అనేది లెక్క ఉంది. ఆ తర్వాత ఇస్కాన్ ప్రతినిధి, తర్వాత ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయి కృష్ణదాస్ను నవంబర్లో 2024లో ఆయన అరెస్ట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా అక్కడ చట్టోగ్రామ్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హిందువులు, అవామీ లీగ్ నాయకులు తిరగబడ్డారు. అందులో ఒక ముస్లిం లాయర్ చనిపోయాడు. అతన్ని ఇస్కాన్ వాళ్ళు చంపేశారని కూడా ఆరోపణలు వచ్చి మళ్ళీ ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. అట్లాగే దుర్గా పూజ జరుగుతున్న సందర్భంగా అల్లర్లు చెలరేగినాయి. అట్లాగే చాలామంది క్రిస్టియన్స్ను, బుద్ధిస్టులను కూడా వాళ్ళు చంపారని వార్తలు వచ్చాయి. ఇటీవల లేటెస్ట్గా బాబేష్ చంద్రరామ్ అనే ఒక హిందూ సంఘం నాయకుడిని ఏప్రిల్లో లాస్ట్ మంత్లో చంపారని చెప్తున్నారు. ఇలాగా అక్కడ హిందువుల మీద లేదా మైనార్టీల మీద మెజారిటీ ముస్లిం పార్టీలు, ముస్లిం ప్రజలు తిరుగుబాటు చేయడం, అటాకులు చేయడం అనేది జరుగుతుంది. దీనికి మన ప్రభుత్వం కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసింది. మన ప్రభుత్వం తరఫున కూడా అక్కడికి కూడా వెళ్ళి మన నిరసన తెలియజేయడం జరిగింది. దాంట్లో మొహమ్మద్ యూనస్ కూడా హామీ ఇచ్చాడు, మేము అల్లర్లను అరికడతాము,
అని చెప్పి ఇప్పుడైతే కొద్దిగా రిలేటివ్లీ ప్రశాంతంగానే ఉందని చెప్పచ్చు. అయితే మనతో ఎప్పుడైతే గొడవలకి రంగం సిద్ధమైందో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో స్నేహం చేసింది. వాళ్ళ పోర్టుల సహకారం, మిలిటరీ సహకారం ఇవన్నీ కూడా జరగడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు లేని విధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్కి మధ్య ట్రేడ్ దగ్గర నుంచి, డిఫెన్స్ దగ్గర నుంచి అనేక విషయాల్లో వాళ్ళు క్లోజ్ అవ్వడం అనేది మొదలుపెట్టారు. దీని వెనక చైనా కూడా ఉంది. ఎందుకంటే చైనా పాకిస్తాన్లో దాదాపు $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇంకొక $30 బిలియన్ అప్పు ఇచ్చింది. అంటే $100 బిలియన్ పాకిస్తాన్లో చైనా డబ్బులు ఉన్నాయి. సో అట్లాగే బంగ్లాదేశ్లో కూడా చైనా పెట్టుబడులు పెట్టడం అనేది పెంచింది ఈ మధ్యకాలంలో. సో అందువల్ల ఈ 3 దేశాలు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే గత 2-3 నెలలకు ముందు బంగ్లాదేశ్ మన వస్తువులను కొన్నిటిని బ్యాన్ చేసింది. అంటే మన దేశం నుంచి వాళ్ళ దేశంలోకి వెళ్ళే ఎగుమతుల్ని, అంటే మనం ఎగుమతులు అంటాం, వాళ్ళు దిగుమతులు అంటారు, వాటిని బ్యాన్ చేసింది. ముఖ్యంగా దారం, మన కాటన్ యార్న్, తర్వాత రైస్, ఈ రెండింటిని ముఖ్యంగా ల్యాండ్ పోర్ట్స్ నుంచి వెళ్ళే వాటిని బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఏం చెప్తుందంటే మా దేశంలో మా ప్రొటెక్షన్ కోసం మేము బ్యాన్ చేసామని చెప్తున్నారు. అలాగే మన బంగాళాదుంపలు, మన ఆనియన్స్ మీద కూడా వాళ్ళు విపరీతంగా ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పెంచారన్నమాట. దీనికి ప్రతిగా నిన్న ఇండియాలో ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, DGFT అంటారు, ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మన వస్తువులు కొన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ లేదా బ్యాను పెట్టింది. ముఖ్యంగా మన వస్తువుల్లో ఒక రెడీమేడ్ దుస్తులు, తర్వాత ప్లాస్టిక్సు, వుడన్ ఫర్నిచరు, కరోబరేటెడ్ డ్రింక్సు, ఇలాంటి వాటి మీద, కాటన్ యార్ను, ఇలాంటి వాటి మీద మన వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్ పెట్టారు. సో వాళ్ళ దేశం నుంచి మన దేశానికి వచ్చేవి అనమాట. అందులో ఓన్లీ కలకత్తా పోర్టు లేదా నవాషి పోర్టు నుంచి మాత్రమే రావాలి. ల్యాండ్ పోర్ట్స్ అంటారు, ల్యాండ్ పోర్ట్స్లో వెస్ట్ బెంగాల్లో పుల్చౌరి, చంగ్రబంధం అట్లాంటి ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి రావడానికి బ్యాన్ చేశారు. అట్లాగే నార్త్ ఈస్ట్ అంటే మణిపూరు, అస్సాము, త్రిపుర, మిజోరాము, ఈ రాష్ట్రాల్లో అనేక చోట్ల ల్యాండ్ మార్గాల ద్వారా, చెక్ పోస్టుల ద్వారా వస్తాయి, వాటిని కూడా బ్యాన్ చేశారు. అంటే టిట్ ఫార్ టాట్ అంటారు, మీరు అది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాం. అయితే కొన్ని వస్తువులకు మినహాయింపు ఇచ్చింది. అదేంటంటే చేపలు, ఎడిబుల్ ఆయిల్స్, LPG, క్రష్డ్ స్టోన్స్, ఇలాంటి వాటికి ఇండియా మినహాయింపు అయితే ఇచ్చింది. మొత్తంగా 11 ల్యాండ్ బార్డర్ పోస్ట్లో నుంచి వస్తువులు రావడాన్ని ఇండియా బ్యాన్ చేసింది. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటే ఉందంటే ఇల్లీగల్ మైగ్రేషన్, అక్కడి నుంచి వచ్చేయడం. ఆ మధ్య సైఫ్ అలీ ఖాన్ని చంపడానికి ట్రై చేసిన వ్యక్తి కూడా బంగ్లాదేశ్ నుంచి ఇలాగ ఇల్లీగల్గా వచ్చిన వ్యక్తి.